హాయ్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ తీసుకున్నానండి, 6 ఎగ్స్ తీసుకున్నాను, 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందామండి. ఆల్రెడీ బాండ్లు పెట్టుకున్నాం కదా. కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం. మీరు మామూలుగా అయితే లెక్కగా అనుకుంటే ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు వేసుకోండి. ఆయిల్ సరిపోతుంది. ఎగ్స్కి ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. నేను ఘాట్లు పెట్టుకున్నానండి అన్నిటికి. మీకు మొత్తం వీడియో పెద్ద వీడియో అయిపోద్దని మీకు ఏం చూపించలేదు. ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను, చూసారు కదా. ఆ విధంగా పెట్టుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొన్ని మెంతులు వేసుకోవాలండి. చూసారు కదా, కొన్ని మెంతులు వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. సువాసన వస్తుంది కర్రీ. హెల్త్కి కూడా మంచిదే కదా మెంతులు. చూసారు కదండి, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత తీసుకోవాలి. తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఇందులో చాలా సింపుల్గా ఉంటుందండి. మనం ఎక్కువగా టమాటా ఏమి ఎక్కలేదు, చింతపండుతో చేస్తున్నాను. మీరు చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఉల్లిపాయ ఎలా వేగిందో చూద్దాము. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ లోపల చింతపండుని మనం రెడీ చేసి పెట్టుకుందామండి. చూసారు కదా, నిమ్మకాయ సైజ్ అంత చాలు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయ చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీడియో చివరి దాకా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. సిమ్లో పెట్టుకొని మనము ఉల్లిపాయ చక్కగా మగ్గించుకున్నామండి. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. చక్కగా ఉల్లిపాయ వేగింది కదండి. మనం చిటికెడు పసుపు వేసుకుందాం. చూసారు కదా,
కారం చాలా ఘాటు అండి మాది. కొంచెం మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను ఒకటే స్పూన్ వేస్తున్నాను. నేను ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుకుందామండి. ఈ 10 నిమిషాలు కూడా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే బేగా అడుగు పట్టేస్తుంది అన్నమాట, మాడిపోద్ది. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకోవచ్చండి మనం రుచికరంగా. ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామండి. చక్కగా పిసికి పెట్టుకున్నాం కదా. మూత పెట్టేసుకున్నాను. మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. మర్చిపోయాను నేను. చూసారు కదండి, గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.